ఉన్నాను. ఇంతవరకు నిర్గమకాండం 34 అధ్యాయాలు మనం చూడగలిగాం. ఈ దినాన ఈ సమయంలో మరొకసారి నిర్గమకాండం 35 అధ్యాయము వివరణ మనము ఆలోచన చేయగలిగితే, అసలు నిర్గమకాండం 35 అధ్యాయంలో నిర్గమకాండం 35 అధ్యాయం యొక్క ఉద్దేశం తెలియాలి. 35 అధ్యాయం యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రత్యక్ష గుడారం నిర్మాణం చేయమన్నాడు దేవుడు. ఆ ప్రత్యక్ష నిర్మాణం కోసం ఏవి కావాలి, ఏ వస్తువులు తేవాలి, ఏ అర్పణలు పోగు చేయాలి, అలాగే ప్రత్యక్ష గుడారం ఎవరు నిర్మించాలి అన్నది ఈ అధ్యాయంలో మనం చూడగలం. అయితే ప్రాముఖ్యంగా ఈ అధ్యాయంలో 5 భాగాలుగా మనం రాసుకున్నాం. అందులో మొదటి 3 వచనాలు ఒక భాగం. అందులో విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి అని మోషే చెప్తాడు. ఇది మొదటి భాగం. సాక్ష్యపు గుడారం నిమిత్తము ఏ వస్తువులు తీసుకురావాలో 4 నుండి 9 వచనాల్లో మనం చూడగలం. మూడో భాగం 10 నుండి 19 వచనాలలో నిర్మించవలసినవి, అంటే గుడారములో ఏవేవి నిర్మించాలి అన్న మాటలు ఇక్కడ చెప్తారు. 4వ భాగం 20 నుంచి 29 వచనాలలో ఇశ్రాయేలు సాక్ష్యపు గుడారానికి కావాల్సిన వస్తువులు తెచ్చేస్తారు. తెమ్మన్నాడు కదా, వాళ్ళు తెచ్చారు. అయితే తెచ్చిన వస్తువులు ఏ విధంగా వాడాలో చెప్తాడు. 5వ భాగం సాక్ష్యపు గుడారం ఎవరు నిర్మించాలి. నిర్గమకాండం 31 అధ్యాయంలోనే మనకి ఎవరు నిర్మించాలో చెప్పారు. బెసలేలు, అహోలియాబు నిర్గమకాండం 31 అధ్యాయంలోనే ఏర్పాటు చేస్తాడు. మరలా వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడతాడు. కాబట్టి ఇలా 35 అధ్యాయం అంతా కూడా సుమారుగా 5 భాగాలుగా విభజన చేసుకుంటే గ్రంథము తేలిగ్గా అర్థమవుతుంది. మొదటి 3 వచనాల్లో విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలని మోషే చెప్పారు. పరిశుద్ధంగా ఆచరించాలి. కాబట్టి విశ్రాంతి దినము ఆ రోజు పాత నిబంధనలో శనివారం, అది 7వ రోజు. 6 రోజులు కష్టపడి పని చేసుకో, 7వ రోజు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. అందుకే ఎవరు కూడా నిర్గమకాండం 20వ అధ్యాయంలో విశ్రాంతి దినమును ఎవరు నిర్లక్ష్య పెట్టకూడదు. విశ్రాంతి దినము ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకో అంటాడు. అమ్మ ఇప్పుడు దయచేసి ఆరాధన విషయంలో ఆ రోజు విశ్రాంతి దినం, ఈరోజు ప్రభు దినం. ఆ రోజు శనివారం, ఈరోజు ఆదివారం. విశ్రాంతి దినము ఇశ్రాయేలు ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారో, ఎక్కడ నిర్లక్ష్యం చేస్తే దేవుని కోపం వాళ్ళ మీదకి వస్తుందో. ఎందుకు అంటే విశ్రాంతి దినం ఎవరైతే ఆచరించలేదో వాడు దేవుని కోపానికి గురయ్యాడు. పాత నిబంధనలో సంఖ్యాకాండం 15వ అధ్యాయం చెప్పాను. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 32 నుంచి 36 వచనాలలో కట్టెలేరుకుంటుంటాడు ఒక ఆయన. ఎక్కడైతే కట్టెలేరుతున్నాడు, ఎందుకు కట్టెలేరుతున్నాడు? వాడు పోషణ కోసం చేసుకున్నాడు. కానీ దేవుని దృష్టిలో తప్పు. ఎప్పుడు ఏరుకోవాలి? మొదట 6 రోజులు నువ్వు పనిచేసుకో, 7వ రోజు దేవునికి. కాబట్టి కట్టెలేరుతున్న ఆ వ్యక్తిని సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో తీసుకుని రాళ్లతో కొట్టి చంపేస్తారు ధర్మశాస్త్రం చట్టాన్ని బట్టి. ఆ రోజు దేవుడు అంత కోపంగా తీసుకుంటే విశ్రాంతి దినాన్ని, ఈరోజు ప్రభు దినం ఇంకెంత కోపంగా సీరియస్గా దేవుడు తీసుకుంటాడు. కారణం ఏంటంటే ప్రభు దినం ప్రభు ప్రాణం పెట్టిన దినం, ప్రభు మనందరి కోసం మరణించిన దినం. ఆయన మరణించాడు గనుక నా జీవితంలో ఆలోచించండి, ఆయన మరణించాడు. ఒక వ్యక్తి చనిపోయాడంటే పెద్ద విషయం కనుక విశ్రాంతి దినం కంటే ప్రభు దినాన్ని చాలా శ్రేష్టంగా దేవుడు ఎంచుతాడు, చాలా జాగ్రత్తగా పట్టించుకుంటాడు. విశ్రాంతి దినం ఆచరించకపోతే దేవుని కోపం అయితే, దేవుడు దుష్కార్యంగా చూస్తే, అది అపవిత్రంగా చూసినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో కూడా విశ్రాంతి దినము లేదా ఈరోజు ప్రభు దినం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. నెహెమ్యా గ్రంథంలో మనం చూసాం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలో 17-18 వచనాల్లో ఏమని రాసిందో మీరు చాలాసార్లు చదివి ఉంటారు. విశ్రాంతి దినం నిర్లక్ష్య పెట్టి మీరు దేవునికి దుష్కార్యం చేస్తున్నారు అన్నాడు అక్కడ. నెహెమ్యా 13వ అధ్యాయం 17వ వచనంలో దేవునిని దుష్కార్యం చేస్తున్నారు, మీ పితరులు కూడా అలాగే చేశారు, మీరు కూడా దేవుని కోపాన్ని మరలా చూస్తారు అని అంటాడు అక్కడ నెహెమ్యా గ్రంథం. యెషయా గ్రంథం 56వ అధ్యాయంకి వచ్చేసరికి, యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో 2వ వచనంలో విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించచ్చు అంటాడు. 4వ వచనంలో మరలా చెప్తాడు విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించచ్చు అంటాడు. 6వ వచనంకి వచ్చేసరికి యెషయా గ్రంథం 56:6లో విశ్రాంతి దినమును అపవిత్రపరిచేవాడు లేదా ఆచరించిన వాడు అపవిత్రుడు అన్నాడు. ఈరోజు ప్రభు దినమును ఆచరించిన వాడు కూడా అపవిత్రుడే. నేను కూడా ప్రభు దినం చులకనగా వేలాకోలంగా తీసుకుని మానేస్తే నేను కూడా దేవుని దృష్టికి అపవిత్రుడినే కనబడతాను. నేను పవిత్రుడిగా కనబడను. పెద్ద పెద్ద తప్పులు చేస్తే అపవిత్రులు కాదు. విశ్రాంతి దినము ఆ రోజు, ప్రభు దినము ఈరోజు, ఎప్పుడు ఖచ్చితంగా ప్రభు యొక్క బలలో చేయి వేయాలి. ఎందుకు చెప్పండి? ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుత్థానాన్ని ఏం చేయమన్నాడు? జ్ఞాపకం చేసుకో అంటే నేను రాను అంటున్నా. రాలేని వాడు ఏం చేస్తున్నాడు? మీరు జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడు. కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో నా శరీరాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ రొట్టెని తీసుకోండి, నా రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ద్రాక్షరసం తీసుకోండి, జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభువే దేవుడు చెప్తే మేము పట్టించుకోవట్లేదంటే అర్థం ఏంటి?
నీ మాట మేము వినము అని చెప్పడమే కదా. ఏ వ్యక్తి అయితే ప్రాణం పెట్టాడో ఆ ప్రభు దినం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు మన జీవితంలో. ఆత్మీయంగా ఆ వ్యక్తి మరణించినట్టు. ఇది మొదటి భాగం. రెండో భాగం, సాక్ష్యపు గుడారము నిమిత్తము ఏవి తీసుకుని రావాలి అనడానికి 4 నుండి 9 వచనాల్లో మనం చదువుకున్నాం. చూడండి, 4 నుండి 9 వచనాల్లో ఇశ్రాయేలును సర్వ సమాజంతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణం పోగు చేయడి. ఏం పోగు చేయమన్నాడు? అర్పణలు. అందులో అర్పణలో భాగంగా మందిరంకి చాలామంది వస్తారు ఆ రోజు కూడా మనలాగే. బంగారం ఇవ్వగలిగే వాళ్ళు ఉన్నారా మీలో? వెండి, ఇత్తడి, లేదా ఏమైనా పనికి ఏమైనా చేయగలరా? రకరకాల పొట్టేళ్ళ తోళ్ళు, ఏమైనా తోళ్ళు తీసుకురాగలరా? సముద్ర చేపల తోళ్ళు ఏమైనా తీసుకురాగలరా? ఇవన్నీ గుడారం మీద కప్పడానికి, ప్రత్యక్ష గుడారం మీద కప్పడానికి మాత్రమే. కాబట్టి బుద్ధి పుట్టిన మీలో ఎవరైనా నిజంగా దేవుని కోసం ఏదైనా మందిరం కోసం ఏదైనా తీసుకురావాలంటే తీసుకురండి అని మాట్లాడతాడు. ఇక్కడ చూడండి రాశాను, బంగారం, వెండి, ఇత్తడి, తైలము. దీపం వెలిగించాలంటే ఏం కావాలి? తైలం కావాలి. అలాగే అభిషేక తైలం అన్నాడు. ఏఫోదు ధరించుకుంటాడు యాజకుడు. ఆ ఏఫోదు మీద రకరకాల రత్నాలు ధరిస్తాడు. ఆ రత్నాలు కూడా తీసుకురమ్మన్నాడు. అంటే మీలో ఎవరెవరు ఏది తీసుకురాగలరో అది తీసుకురండి అన్నాడు దేవుడు. మనందరికీ బాగా గుర్తుంటే దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో, మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో 2వ వచనంలో చూడండి త్వరగా. మొదటి దినవృత్తాంతాలు 29:2లో, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, నానావిధ వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నమును, తెల్ల చలువురాయి విశేషముగా సంపాదించితిని. గ్రానైట్, కొంతమంది ఇంట్లోకి వేస్తారు గ్రానైట్స్, రకరకాల. మరియు 3వ వచనం, నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా సొంతమైన బంగారం, దావీదుకి సొంత బంగారం ఉందట, వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేదును. గదుల గోడల రేకుమూతకు బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల బంగారం ఇచ్చాడట మా దావీదు. 6,000 మణుగులు. సుమారు మణుగు అంటే 12 కేజీలు లేదా 10 కేజీలు. 6,000 కేజీల బంగారం ఇప్పుడు 72,000 కేజీల బంగారం సమానం. 72,000 కేజీల బంగారం సుమారుగా. ఒక మణుగు 10 నుంచి 12 కేజీలు అనుకుంటే, అంటే 6,000 కేజీల మణుగుల బంగారం. 6,000 మణుగుల బంగారం. ఒక మణుగు చెప్పాను కదా 72,000 కేజీల బంగారం సుమారుగా. తర్వాత 14,000 మణుగుల పుటం వేయబడిన వెండి. 14,000 మణుగుల వెండి అంటే 1,68,000 కేజీల వెండి. కేజీల వెండి దావీదు ఇచ్చాడట, ఆయనకున్న స్తోమత బట్టి, ఆయనకున్న స్థాయిని బట్టి. అంటే ఎందుకు ఈ మాట అన్నానంటే, ఆ రోజు ప్రత్యక్ష గుడారం కోసం కూడా ఇశ్రాయేలుకి ఏమన్నాడు, మీలో స్తోమతను బట్టి దేవునికి అర్పణ చెల్లించండి. మీరు ఎంతెంత ఇస్తారో ఇవ్వండి. ఎంత ఇచ్చినా దేవుని కోసమే, దేవుని మందిరం కోసమే. ఆ మందిరం కోసం ఏది ఇచ్చినా వృధాగా పోదు. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి లెక్కించబడుతుంది అని బంగారం, వెండి, ఇత్తడి అని మోసే చెప్తున్నాడు. మీరు ఏది ఇస్తే అది ఇవ్వండి అని చెప్పాడు. దావీదు గురించి ఎందుకు జ్ఞాపకం చేశానంటే, దావీదు తన జీవితంలో దేవుని మందిరం కట్టించేటప్పుడు సొలొమోను చేతిలో ఆ రకమైనటువంటి బంగారం, వెండి లేదా తనకున్నటువంటి స్తోమత బట్టి ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం కూడా ఆ రోజు సాక్ష్య గుడారం నిమిత్తం ఇచ్చారు. ఈరోజు మన దేవుని మందిరం నిమిత్తం కూడా మనకున్న స్థాయిని బట్టి నేనేం చేయగలను, మందిరానికి నేను ఎంత ఇవ్వగలను, లేదా నేను ఏదైనా పని చేయగలనా, దేవుని కోసం డబ్బులు ఇవ్వలేకపోతున్నాను, దేవుని కోసం ఏదైనా పని చేయాలి. దేవుని పనికి డబ్బులు ఇచ్చినా, డబ్బులు సహాయం చేసినా, దేవుని పనిలో ఉన్నా, ఏదైనా ఎవరి కోసం చేస్తున్నట్టు, దేవుని మందిర సేవ అంతే. దానికి తగిన ప్రతిఫలం ఆ వ్యక్తి పొందుకుంటాడు. అయితే యెహోవాకు అర్పణం పోగు చేయండి అన్నాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక మాట అన్నారండి, క్రీస్తు ప్రభువే మన కోసం అర్పణ అయిపోయాడట. ఈ అర్పణకి తేడా ఉంది. అక్కడ సాక్ష్య గుడార నిమిత్తం అర్పణలు తీసుకురండి అంటే ఆ భౌతికమైన వస్తువులు, అది బంగారమైనా, వెండైనా, ఎత్తడైనా, లేదా పొట్టేళ్ల తోళ్ళైనా, సముద్ర వస్త్రాల తోళ్ళైనా, తైలమైనా, అభిషేక తైలమైనా, ఏఫోదుకైనా, పతకానికైనా, ఏవో రత్నాలు తీసుకొచ్చినా అవన్నీ భౌతికం. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి మనందరి కోసం అర్పణగా ఎవరైపోయారు తెలుసా? అర్పణ. అప్పుడు యెహోవాకు అర్పించారు, ఇప్పుడు యేసు ప్రభువే అర్పణ అయిపోయాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం,
అంటే యెహోవాకు అర్పణ ఇశ్రాయేలు ఇచ్చారు, యేసు ప్రభు మనందరి కోసం అర్పణ అయిపోయాడు. అర్పణ అన్న మాట వాడాడు. ఎఫెసీ 5:2 చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి, చూడండి, దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని ప్రేమించి, నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి తన్ను తాను ఎలా అర్పించుకున్నాడు? దేవునికి అర్పణ అయిపోయాడు. ఆ రోజు ఇశ్రాయేలు దేవునికి ప్రత్యక్ష గుడారం కోసం అర్పణలు తీసుకొచ్చారు. ఈరోజు మనందరి కోసం ఇక్కడ కూర్చున్నారే, మనందరి కోసం ప్రభు అయిన యేసు అర్పణ అయిపోయాడు, కరిగిపోయాడు, సిలువలో కరిగిపోయాడు, ఆఖరి రక్తబొట్టు వరకు కూడా అరిగిపోయాడు మనందరి కోసం. అందుకే ఒక మాట అన్నాడు అక్కడ, మీరు పరిమళ వాసనగా ఉండాలని. పరిమళ వాసన అంటే మంచి వాసన, చెడ్డ వాసన? అంటే ఒక క్రైస్తవుడి దగ్గర ఏ వాసన రావాలి అంటే స్నానం చేసి సెంటు కొట్టుకోవడం కాదు. నీ ప్రవర్తన ఎదుటివాడికి సువాసనగా ఉండాలి. నీ బిహేవియర్, నీ మాట, ఎంత బాగా మాట్లాడతాడు రా బ్రదరు, ఎంత బాగా మాట్లాడుతుందో అది సిస్టరు, వాళ్ళ ప్రవర్తన ఎంత బాగుంటుందో, వాళ్ళ నడవడికి ఎంత బాగుంటుందో, ఇది సువాసనగా ఎదుటివాడికి వెళ్తే నిజంగా క్రీస్తు ప్రభు అర్పించడానికి ఒక విలువ ఉంది. ఆయన అర్పణ ఎందుకయ్యాడంటే నా ప్రవర్తన ఈ లోకంలో సువాసన అవ్వాలి, నా 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 మాట తీరు ఎదుటివాడికి నచ్చాలి, నా మంచితనం నచ్చాలి, నా స్వభావం నచ్చాలి, నా వ్యక్తిత్వం నచ్చాలి. ఈరోజు స్వభావమైన, వ్యక్తిత్వమైన, మంచితనమైన, నా బ్రతుకు తెరువైనా చూస్తున్నప్పుడు ఎదుటివాడు ఎలా ఉండాలంటే మంచి సువాసన కలిగిన జీవితం ఉండాలి. అందుకోసం యేసు ప్రభు మనందరి కోసం అర్పణ బలైపోయాడు. ఈరోజు నువ్వేం చేయగలుగుతున్నావు అని అడిగాను ఇక్కడ. నిజంగా యేసు ప్రభు బలైపోతే, ఆయన నీకోసం అర్పణ అయిపోతే మనం కూడా ఆయన కోసం బ్రతకాలి, సువాసన కలిగిన జీవితం ఉండాలి. కాబట్టి ఈ రెండో సందర్భంలో ఏవే అర్పణలు తీసుకొచ్చారో ఆ అర్పణల కోసం మాత్రమే మాట్లాడాడు. దావీదు కాలంలో దావీదు ఎలా అర్పించాడు, ఈరోజు నేను కూడా ఈ ఈ ఈ గుడారం, ఈ మందిర నిర్మాణం కోసం నా వంతు నేనేమైనా చేశానా, నా వంతు సహాయం చేయగలిగానా, దేవుని మందిరం కోసం నేనేమైనా చేయగలిగానా, భౌతికంగా నేనేమైనా కష్టపడగలిగానా, లేదా ధనరూపంగా నేనేమైనా ఇవ్వగలిగానా, లేదు దేవుని పరిచర్య కోసం నేను ఏదైనా వాడబలుగుతున్నానా? ఏదీ లేదంటే ఆలోచించాలి. దేవుని మందిర సేవ కోసం ఏదీ లేదా, ఏదైనా చేసావా అన్నది దేవుడు ఒక రోజున ఆయన కోసం చేయగలిగే పరిస్థితి మనకు ఉండాలి. ఎందుకంటే ఇది ఆయన కోసం కాదు, మళ్ళీ ఎవరి కోసం? మనందరి కోసమే. నెంబర్ 3, 3వ భాగం 10-19 వచనాల్లో నిర్మించవలసినవి, ప్రత్యక్ష గుడారంలో ఏవేవి నిర్మించాలి, నిర్గమకాండం 35వ అధ్యాయం 10వ వచనం చదువుతాను చూడండి. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. అవేమనగా మందిరము, దాని గుడారము, దాని పైకప్పు, దాని కొలుకులు, దాని పలకలు, దాని అడ్డకర్రలు, దాని స్తంభములు, దాని దిమ్మలు, మందసము, దాని మోతకర్రలు, కరుణాపీఠము, కప్పు తెర, బల్ల, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీ, సన్నిధి రొట్టెలు, వెలుగు కొరకు దీపవృక్షము, దాని ఉపకరణములు, దాని ప్రదీపములు, దీపములకు తైలము, ధూపవేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలము, పరిమళ ద్రవ్య సంభారము, మందిర ద్వారమునకు ద్వారము తెర, దహన బలిపీఠము, దానికి కలిగిన ఎత్తడి జల్లెడ, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీ, గంగాలము, దాని పీట, ఆవరణపు తెరలు, దాని స్తంభములు, వాటి దిమ్మలు, ఆవరణ ద్వారమునకు తెర, మందిరమునకు మేకులు, ఆవరణమునకు మేకులు, వాటికి త్రాళ్ళు, పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు సేవా వస్త్రములు, అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు, యాజకులగినట్లు అతని కుమారులకు వస్త్రములు నవియే అనెను అన్నాడు. ఇదంతా చదివాను కదా. ఇందులో రాయబడిన ప్రాముఖ్యమైన మాటలు ఏంటో ఒకసారి చూడండి. అంటే మందిరం, ఆ ప్రత్యక్ష గుడారం కడుతున్నప్పుడు మోతకర్రలు ఎన్ని ఉండాలి, దానికి కావాల్సిన ఆవరణానికి మేకులు ఎన్ని అన్నాడు చూడండి. కప్పులు, కొన్ని తెరలు ఉంటాయి. ఎందుకు? ఏవైతే తోళ్ళు తెమ్మన్నాడో ఆ తోళ్ళు తీసుకొస్తారు. పొట్టేళ్లపు తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు. ఈ తోలు, ఏ తోలుతో మేకులు కొట్టాలి, ఎలా ఆ గుడారాన్ని కప్పాలి, ఎన్ని మోతకర్రలు ఉండాలి, దానికి సపోర్ట్గా ఎన్ని కర్రలు పెట్టాలి, ఇదంతా కూడా నిర్మాణం గురించే. ప్రత్యక్ష గుడారం కోసం ఎలా నిర్మించాలో అయితే ఒకటి ప్రారంభం చూడండి. 10వ వచనం ప్రారంభం. వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ ఎవరు చేయాలి? వివేకము కలిగిన హృదయము. అసలు ఇంకో విషయం తెలుసమ్మా, మందిర పని చేయాలంటే ఎప్పుడు ఆ వ్యక్తికి ఏముండాలంటే వివేకం.
వివేకం అంటే తెలివితేటలు కాదు, చాలామంది పొరపడతారు. వివేకము అంటే అర్థం ఏంటంటే చెడుతనం విడిచిపెట్టడం వివేకం. వివేకం అంటే ఏమంటారు? అరే వివేకంగా ఉండాలి అంటే తెలివి అన్న ఒక కోణంలో మనం మాట్లాడతారు. వివేకం అంటే తెలివైనవాడే కాదన్ను, కానీ దేవుని మందిరం పనికి వివేక హృదయంలో కావాలన్నాడు. నిర్మించే వ్యక్తి లేదా దేవుని పని చేసేవాడు, దేవుని మందిరంలో పరిచర్య చేసేవారు ఖచ్చితంగా వివేకి అయి ఉండాలి. యోబు గ్రంథం వివేకానికి నిర్వచనం చెప్తాడు ఇక్కడ. యోబు గ్రంథం 28 చూడండి. యోబు గ్రంథం 28. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, తర్వాత అండర్లైన్ చేసుకుందాం, దుష్టత్వము విడుచుటయే దుష్టత్వము విడుచుటయే వివేకమనియు అన్నాడు. అంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టడం ఏంటి? చెడుతనాన్ని విడిచిపెట్టడమే వివేకం. అంటే దేవుని పరిచర్య చేసే మీరైనా నేనైనా దేవుని పని చేస్తున్నానంటే నాలో చెడుతనం అనేది ఉండకూడదు. చెడుతనంతో నేను దేవుడి పని చేస్తే ఆ పనికి ప్రతిఫలం రాదు, నాకైనా రాదు, మీకైనా రాదు. దేవుడు ఏమన్నాడంటే నిర్మిస్తున్నారు, బాగానే ఉంది, చాలామంది వచ్చేసారట, అయితే వివేక హృదయాలు మాత్రమే కావాలన్నాడు దేవుడు. ఆ రోజు ప్రత్యక్షంగా ఇతనికి ఉందా తేల్చేవారు, తెలిసిపోద్ది. ఈరోజు దేవుడికి తెలియదు. ఈరోజు దేవుని పని చేసేవాళ్ళు కూడా పాపం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దేవుని మందిరంలో పరిచర్య చేసిన వాడు కూడా, వాక్యం చెప్పిన వాడు కూడా సిగరెట్ తాగుతున్న వాళ్ళు ఉన్నారు. ఏంటి ఇక్కడ బైబిల్ పట్టుకుంటాడు, ఆ బైబిల్ పట్టుకుని ఇలా అంటాడా? ఎంత దారుణంగా ఉందో చూడండి పరిచర్య. చాలామంది ఉన్నారు. ఒక సిగరెట్ స్మోకింగ్ అని చెప్పట్లే, రకరకాల అవలక్షణాలన్నీ ఉన్నాయి. ఇక్కడికేమో దేవుని పని చేస్తాడు, కానీ ఈరోజు నువ్వు చేసిన పనికి విలువ ఎప్పుడు ఉంటుందంటే దేవుని మందిరంలో ఏ పని అయితే చేస్తున్నారో ఆ వ్యక్తికి వివేకం ఉండాలి. అంటే తెలివితేటలు ఉంటే సరిపోద్దు, నీలో చెడుతనం ఉండకూడదు. అందుకే దుష్టత్వం విడిచుటయే వివేకం. చెడుతనాన్ని విడిచిపెట్టేవాడే వివేకవంతుడు. తెలివైనవాడు వివేకవంతుడు కాడు. తెలివైన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ చెడుతనం విడిచిపెట్టిన వాడు చేసిన సేవ దేవునికి ప్రాముఖ్యం. అలాంటి వాళ్ళు కావాలనుకున్నాడు ఆ రోజున. చూద్దాం కిందకి. అలా ఆజ్ఞాపించిన ఆ పైకప్పులు, అడ్డకర్రలు, మోతకర్రలు, కరుణాపీఠం గురించి మాట్లాడుతూ 19వ వచనం చూడండి అందరూ. పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు సేవా వస్త్రములు. ఎప్పుడు కూడా క్రైస్తవులకు ఏ వస్త్రాలు ఉండాలి తెలుసా? ప్రాముఖ్యంగా మూడు వస్త్రాలు. నీతి వస్త్రం, రక్షణ వస్త్రం, దీన మనస్సు ప్రాముఖ్యంగా క్రైస్తవులకు ఉండాలి. ఆ రోజు పరిశుద్ధ స్థలంలో యాజకులకు వస్త్రాలు ఉండాలన్నాడు. ఎందుకు? అహరోను యాజకుడైతే అహరోను ధరించినప్పుడు ఏఫోదు ధరించుకుని సేవ చేసేవాడు మందిరంలో పరిచర్య. ఈరోజు నేనేమంటానంటే దేవుని పని చేసేవాళ్ళు మనందరం కూడా సేవకులమైతే మనందరికీ ఏ వస్త్రాలు ఉండాలి? నీతి, రక్షణ, దీన మనస్సు. 132వ కీర్తన 9వ వచనం. 132వ కీర్తన 9వ వచనం. 9. నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకొందురుగాక. ఆమెన్. లేదు, నేను ఆమెన్ అన్నాను. అలా జరగాలి. మన యాజకుడు అన్నవాడు, నేను యాజకుడినేనా? మీరు రాజులైన యాజక సమూహం, సంఘమంతా యాజక సమూహం అయితే ఈ యాజకుడు ఏది వస్త్రంగా ధరించుకోవాలి? నీతి. 16వ వచనం అక్కడే. దాని యాజకులకు రక్షణను వస్త్రంగా ధరింపజేసేదను. యాజకుడికి ఏముండాలి? రక్షణ వస్త్రం ఉండాలి. ఎప్పుడు వస్త్రాలు ఉండాలి. నీతి వస్త్రం, రక్షణ వస్త్రం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మొదటి పేతురు 5:5. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. ఎదుటివాని ఎడల ఏ వస్త్రం ధరించుకోవాలి? దీన మనస్సు, తగ్గింపు. చాలామంది తగ్గించుకోరు, గర్విష్ఠులు ఉంటారు. హెడ్ స్ట్రాంగ్, తలపొగరు, తలబిరుసు, ఎవరు తగ్గించుకోరు. చాలామంది తను తగ్గించుకోవడం అంటే సూత్రం చెప్పాడు కదా, తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? ఎప్పుడు నేనెందుకండి ప్లేట్లు తీయాలి? అది ప్లేట్లు తీసే అవకాశం దేవుడు ఇచ్చాడు. అది నీకైనా నాకైనా ఏదో ఒక రోజున. చేయలేకపోతే అక్కడే ఉన్నాయనుకోండి, నేనైనా తీసేస్తాను ప్లేట్లని. ఎవరు లేరు, తీస్తాను. తీయాలి. వాక్యం చెప్తున్నా, నేను చేయడం ఏంటి? ఆ హెడ్ స్ట్రాంగ్ నాకు రాకూడదు. ఏదైనా దేవుని సన్నిధిలో ఏ పని దొరుకుతుందా? మనం అనుకుంటాం ప్లేట్లు తీసినోడు చీప. నువ్వు చీప్ అనుకుంటున్నావు, అది దేవుడి పని చేస్తున్నారు.
మనం తిని వెళ్ళిపోతుంటాం ఒకవేళ. కానీ ఏ పని దొరికినా ఆ పని ఆ సమయానికి చేస్తే ఏదైనా, అందుకే అన్నాడు దీన మనస్సు కలిగిన వాడు ఖచ్చితంగా దేవునికి ఆ వస్త్రం, అది యాజకులకు ఉన్న వస్త్రాల్లో నీతి వస్త్రం, రక్షణ వస్త్రం, నెక్స్ట్ ప్రాముఖ్యమైన వస్త్రాలు చాలా ఉన్నాయి. ఇవి ప్రాముఖ్యమైనవి, ప్రతి యాజకుడు అయిన క్రైస్తవులకు ఉండాలి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో, ప్రకటన 16:16లో చాలామందట యేసుప్రభు రాకడ కాలానికి రెండో రాకడలో వస్త్రాలు కోల్పోతారట. అయితే మనకేం చెప్పాడంటే అక్కడ మీ వస్త్రాలు కోల్పోకుండా జాగ్రత్త అంటాడు. చూడండి ప్రకటన 16:16లో, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని. అక్కడి నుంచి చదువుతాను మెల్లగా. మెలకువగా ఉండి తన వస్త్రం కాపాడుకునేవాడు, అంటే మెలకువగా ఉండాలి. క్రైస్తవులకు ఏముండాలి? గుర్రపెట్టి పడుకుని పోతాను నేను, గుర్రపెట్టి పడుకుని పోతాడు. ప్రార్థన లేదు, వాక్యము లేదు, ఏమీ లేదు, ఎప్పుడు చూసినా పడుకోవడమే. ఈ పడుకోవడం ఆత్మీయంగా నాకేముండాలి? మెలకు ఉండాలి. అంటే ఎప్పుడు నా నీతిని నేను కోల్పోకూడదు, నీతి ఎప్పుడు కోల్పోకూడదు. నేను పొందుకున్న రక్షణ, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు అంటాడు దేవుడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో. రక్షణ ఎప్పుడు కోల్పోకూడదమ్మా. రక్షణలో ఎదగాలంటే ఎప్పుడు వాక్యం వినాలి, గుర్తుపెట్టుకోండి. పేతురు అంటాడు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యం అనే పాలు మీరు తీసుకోండి అంటాడు. అంటే రక్షణ కోల్పోకూడదంటే ఎప్పుడు ఏం చేయాలి? మనం వాక్యాన్ని వింటూ ఉండాలి. ఈ వస్త్రం కోల్పోవద్దు, రక్షణ వస్త్రం కోల్పోవద్దు. దీన మనస్సు తగ్గించుకుందాం, తగ్గించుకునే మనసు నాకు ఉండాలి. అందుకేనండి మెలకువగా ఉండి తన వస్త్రం కాపాడుకునేవాడు ధన్యుడు అన్నాడు. చివరిగా అక్కడ 4వ భాగం 20 నుంచి 29 వచనాలలో, ఇశ్రాయేలీలు సాక్ష్యపు గుడారంలో కావాల్సిన వస్తువులు ఏం చేశారు? వాళ్ళు తెచ్చేస్తారు. ఏమీ లేదు, వస్తువులు లిస్ట్ చెప్పారు, ఏ వస్తువులు తేవాలో మీ సామర్థ్యాన్ని బట్టి. బంగారం, వెండి, ఇత్తడి, తోళ్ళు, రత్నాలు, ఏవేవి మేకులు, ఏవి తెస్తారో తెండి. అప్పుడు ఈ 20 నుంచి 29 వచనాల్లో వాళ్ళు తెచ్చిన వస్తువులు చదువుదాం. 20 నుంచి 29 వచనాలు. నిర్గమకాండం 35వ అధ్యాయం. ఇశ్రాయేలు సమాజమంతయు మోషే ఎదుటి నుండి వెడలిపోయెను. తరువాత 21 రౌండప్ చేయండి. ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకు, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకు యెహోవాకు అర్పణను తెచ్చిరి. 22 స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడు మొక్కరలు, పోగులు, ఉంగరాలు, తావలములు, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. ఇక్కడ వరకు ఏంటంటే ఎవరెవరికైతే చెప్పాడో రెండో సందర్భంలో అమ్మ ఏ వస్తువులు తీసుకురమ్మన్నాడో వాళ్ళందరూ తెచ్చేశారు. స్త్రీలకు ఉన్నటువంటి పోగులు, లేదా ఈ ఏమన్నాడు అక్కడ, పోగులు అన్నాడు, చెవి పోగులు అన్నాడు, ఉంగరాలు కానీ మీకు ఇష్టం, ఎందుకంటే చిన్న ఉంగరాలు అవన్నీ తెచ్చుకొని మోసే ముందు పెట్టారట. ఇప్పుడు ఆ వస్తువులన్నీ తెచ్చారు. అక్కడ ఒక మాట అన్నాడు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అంటే దేవుని మందిరం కోసం ప్రతి ఒక్క స్త్రీ కూడా పనిచేయాలి, పురుషుడు కూడా పనిచేయాలి. వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకున్న వస్తువులన్నీ కూడా తెమ్మంటే ఒక మాట అన్నాడండి, ఎవరి హృదయాన్ని ఎవరి మనసును దేవుడు ప్రేరేపిస్తాడో అన్నాడు. నిజమే కదా. ఇప్పుడు దేవుడు ప్రేరేపించకుండా నాకు ₹1,00,000 ఇవ్వాలన్నది దేవుని మందిరం కోసం అని అనిపిస్తేనే నేను ఇవ్వగలను. నా మనసులో దేవునికి నేను ఏదైనా ఇవ్వాలి, ఏదైనా అంటే ప్రేరేపణ. అంటే ఈ ప్రేరేపణ కూడా ఫలానా వాళ్ళు ఉంగరం ఇవ్వాలని కొంతమంది, పోగులు ఇవ్వాలని కొంతమంది, వాళ్ళ మనసులు ఏమయ్యాయట దేవుని మందిరం కోసం, ఆ ప్రత్యక్ష గుడారం కోసం ఏమయ్యాయంటే మనసులన్నా కూడా కరిగిపోయి నేను దేవుని మందిరం కోసం ఇగో ఈ ఉంగరం ఇచ్చేస్తాను. ఇగో అమ్మ గాజు ఇచ్చింది కదా, అమ్మ గాజు ఇచ్చింది, గాజు దాన్ని కన్వర్ట్ చేశారు మనీగా 75,000, 75,000 వచ్చింది సుమారు గాజు. వాళ్ళు ఆ స్థాయిని బట్టి వాళ్ళు ఉంగరాలు తెచ్చారు, పోగులు తెచ్చారు, బంగారం. స్త్రీలు పురుషులు అందరూ కూడా నేను దేవుని, నా మనసు ప్రేరేపించబడింది, నా హృదయం ప్రేరేపించబడింది, నేను దేవునికి ఇవ్వాలనుకుంటున్నాను అనుకుని వచ్చారు అక్కడ. 24 వెండి కానీ ఇత్తడి కానీ ప్రతిష్ఠించిన ప్రతివాడు యెహోవాకు అర్పణము తెచ్చెను. 25 మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలు, సన్ననార నూలు తెచ్చారు. కొంతమంది స్త్రీలు ఏం చేస్తారు, నూలు వడుకుతారమ్మా, వడుకుతారు, దాన్ని వడుకుతారు. ఆ నూలు ఏదైతే తీసుకొచ్చారో మీ పని చేస్తానండి దేవుని మందిరం కోసం, ఇగో ఈ తోళ్ళు దాన్ని ఒక గుడ్డగా కట్టి ఈ నూలు వస్త్రంతో దాన్ని పోగులుగా కట్టి దాన్ని చేసి దేవుని మందిరం కోసం మా పని చేస్తాం అని కొంతమంది స్త్రీలు చేశారట. 26
ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడ్డిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. అగో, కొంతమంది స్త్రీలు కూడా ప్రేరేపించబడితేనే రాగలం. గుర్తుపెట్టుకున్నాం ఎప్పుడైనా. నేను దేవుని పని చెయ్యాలి అని ప్రేరేపించబడితే, బలంగా ప్రేరేపించబడితే దేవుని పనిలో ముందుకెళ్తాం. ఈరోజు దేవుని మందిరం కోసం అందరికన్నా ముందొచ్చి కుర్చీలు వేసిన వాళ్ళు కానీ, ఆదివారం ఆరాధనకు సిద్ధపరిచిన వాళ్ళు కానీ, అంటే మనసులో నేను దేవునికి వేసి ఏదైనా చెయ్యాలి అని ఆ ప్రేరేపణ రావాలి. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం ఒక వచనం చూపిస్తాను. దేవుడు ప్రేరేపిస్తే కానీ రారని ఉంటుంది అక్కడ. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం, మొదటి సమూయేలు 10వ అధ్యాయం 26 చదువుతాను చూడండి. 10:26 మొదటి సమూయేలు. సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. మొదటి సమూయేలు 10:26. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. అమ్మ, దేవుని చేత హృదయ ప్రేరేపణ అంటే హృదయ ప్రేరేపణ ఎవరు ప్రేరేపించాలి? దేవుడు ప్రేరేపిస్తానే మందిరంలో ఏ పనైనా చేయగలను, ఏదైనా చేయగలిగే మనసు వస్తుంది. లేదా దేవునికి ఏదైనా ఇవ్వగలిగే మనసు వస్తుంది. నన్ను దేవుడు ప్రేరేపించాలి. దేవునికి కానుక ఇవ్వాలన్నా, దేవునికి వస్తువులు ఇవ్వాలన్నా, దేవునికి ఆ పని చేయాలన్నా నా మనసు ప్రేరేపించబడాలి. బలంగా దేవుని పని చేయాలి. అలా ఎవరెవరు వాళ్ళ హృదయాలు ప్రేరేపించబడ్డాయో, హృదయము మనస్సు వాళ్ళు ప్రేరేపించబడ్డారో దేవుడు హృదయ ప్రేరేపణ ఇవ్వాలి. ఇప్పుడు చదివాం కదా, దేవుడు మాత్రమే హృదయ ప్రేరేపణ చేస్తే మనం ఆ పని బాగా చేయగలం. ఇచ్చిన తర్వాత గొనుక్కోరు కొంతమంది. డబ్బులు ₹1,00,000 అవసరంగా ఇచ్చేసానే అనుకోరు. ఎందుకు? హృదయం ప్రేరేపించబడింది, ఇచ్చేస్తావు. ఇంకా దాని గురించి ఆలోచించక్కర్లేదు. దేవునికి ఇచ్చావు. దేవుడు నీ జీవితం చూసుకుంటాడు. నీకు కావలసిన సమస్తము కూడా నీ జీవితంలో. అయితే ఇచ్చినప్పుడు ఎలా ఇవ్వాలి తెలుసమ్మా? మనఃపూర్వకంగా దేవునికి ఇవ్వాలి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 14. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చే సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడును అన్నాడు. అంటే దేవునికి ఇవ్వాల్సింది ఎప్పుడు ఎలా ఇవ్వాలి అమ్మ? మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా. అందుకే కొత్త నిబంధనలు అంటాడు కొరింథీ పత్రికలో 2 కొరింథీ 8:12 కలిమి కొలది ఇచ్చినదే దేవునికి ప్రీతికరం అవుతుంది అన్నాడు. హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి అంటాం మనం. హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి అంటే హృదయం ప్రేరేపిస్తుంది. దేవునికి ఎంత కానుక ఇవ్వాలి అనుకుంటావు. ఆ కానుక హృదయంలో ఎంత ప్రేరేపించబడ్డావో అది దేవునికి హృదయపూర్వకంగా ఇవ్వాలి, మనస్ఫూర్తిగా ఇవ్వాలి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించును అంటాడు 2 కొరింథీ 9వ అధ్యాయం. కానుకల సమయంలో చదువుతాం. మనఃపూర్వకంగా దేవునికి ఇవ్వాలి. అది వస్తువైనా, డబ్బులైనా, సేవ అయినా. సేవ చేసే సేవకుడు కూడా ఎలా చేయాలంటే దేవుని సేవ మనస్ఫూర్తిగా చేయాలి. వాళ్ళు డబ్బులు ఇస్తారు, వీళ్ళు డబ్బులు ఇస్తారు, దానికోసం ఎదురు చూసే పరిస్థితి సేవకుడికి రాకూడదు. నాకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా దేవుని సేవ ఎలా చేయాలంటే ఏ సేవకుడైనా మనస్ఫూర్తిగా చేయాలి. ₹1 లాభాన్ని వస్తుందని కాదు. ఇస్తారా తీసుకో, లేదా ఆశించుకో. మనస్ఫూర్తిగా దేవుని సేవ చేయి. నీ అవసరాలు దేవుడికి తెలుసు. అందుకే దేవుని సేవకులు ఎవరైనా ఎప్పుడు కూడా దేవునికి ఇవ్వాల్సిన వాటిలో కూడా మనస్ఫూర్తిగా ఇవ్వాలి. మనఃపూర్వకంగా దేవుని పని చేయాలి, హృదయపూర్వకంగా దేవుని పని చేయాలి. ఆ సేవ ఫలిస్తుంది. ఆ సేవకు దేవుడు విలువగా ఎంచుతాడు. చాలామంది సేవ అంటే ఎలా అయిపోయిందంటే ఆఖరికి ఏది లేకపోతే దేవుడి సేవ చేస్తాడట. అలాగే ఉంది. బతకలేక బడిపంతులు అనేవారు ఒకప్పుడు. తెలుసమ్మా, విన్నారో లేదు మీరు? బతకలేక అంటే ఏది బతకపోతే ఏం చేసి బతికేస్తాడట? టీచర్ అయిపోతాం అనుకుంటాడట. ఏది లేకపోతే ఏదో పాఠం చెప్పేస్తే డబ్బులు వస్తాయి అనుకున్నాడు. ఈరోజు ఎలా ఉందంటే ఏ పని దొరకకపోతే దేవుని సేవ చేస్తే కానుకలు వచ్చేస్తాయి. ఇది అలా కూడా అనుకున్నది. ఏది లేకపోతే దేవుడి సేవ. అలాగా దేవుని సేవ మనస్ఫూర్తిగా రావాలి, మనస్ఫూర్తిగా చేయాలి, హృదయపూర్వకంగా, లాభాన్ని అపేక్షించక, లాభాన్ని పొందుకోకుండా నువ్వు చేసిన పనికి ఇక్కడ ఎవరో ఇవ్వకపోయినా నీకు ఇవ్వాల్సిన కానుక సిద్ధపరుస్తాడు దేవుడు. అది కావాలి మనకి. చివరిగా 35వ అధ్యాయం చివరి భాగం చదువుదాం. 30 నుండి 35 వచనాలు. సాక్ష్యపు గుడారము ఎవరు నిర్మించారో మనకు తెలుసు అమ్మ. నిర్గమకాండం 31వ అధ్యాయం. ఒక్కసారి నేను బ్యాక్ వెళ్తున్నాను. 35వ అధ్యాయంలో ఉన్నాం కదా, ఒక్కసారి 31వ అధ్యాయంకి వెళ్ళండి. ఆల్రెడీ చదివాము. మీకు అదే భాగం ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది, సేమ్ టు సేమ్ దాదాపుగా. చూడండి 31వ అధ్యాయం ప్రారంభ వచనం చదువుతాను. మరి యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనమడు ఊరు కుమారుడైన బెసలేలు. బెసలేలు ఏ గోత్రం? బెసలేలు ఏ గోత్రం? యూదా గోత్రం అను పేరు గల వారిని పిలిచితిని. విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకు, పొదుటకై రక్తములు సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును,
సమస్త విధములైన పనులు చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మపూర్ణుడిగా చేశాను అన్నాడు. మరొక వ్యక్తి చూడండి 6వ వచనం. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబు. అహోలియాబు ఏ గోత్రం? దాను గోత్రం. దాను అంటే అమ్మ యోధా గోత్రం అంటే గొప్ప గోత్రం బెసలేలు. అహోలియాబు ఏ గోత్రం? దాను గోత్రం. దాను గోత్రం అంటే లేయా దాసికి పుట్టిన వాళ్ళు. చూడండి ఆ గోత్రాన్ని పైకి తెచ్చాడు. మీరిద్దరూ ఏం చేయాలి తెలుసా? ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించే బాధ్యత మీ మీద పెట్టానన్నాడు. బెసలేలు, అహోలియాబు. చాలామంది అడుగుతారు పాత నిబంధనలో బైబిల్ క్విజ్ బిట్ ఇది. బైబిల్ క్విజ్ బిట్ ఏంటంటే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించిన వాళ్ళిద్దరిలో ఒకళ్ళు బెసలేలు, 2 అహోలియాబు. ఈ ఇద్దరినే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకళ్ళేమో యోధా గోత్రం, మరొకలేమో దాను గోత్రం. ఇదే మాటలు చూడండి 35వ అధ్యాయం వచ్చాం. చివరిగా ఈ వచనాలు చదువుకొని ముగించుకుందాం. 35వ అధ్యాయం 30 నుంచి చదువుతాను చూడండి. 30 నుండి. మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లనెను, చూడుడి యెహోవా ఊరు కుమారుడును. అక్కడ ఏదైతే 31వ అధ్యాయంలో మీరు చదివారో అదే భాగం వస్తా చూడండి. ఊరు కుమారుడు హూరు మనమడైన బెసలేలను పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకు బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయాలి. ఇప్పుడు ఈ బంగారం, వెండి, ఇత్తడి ఈ వస్తువులను ఎవరు తెచ్చారు? ఇశ్రాయేలు తెచ్చారు, అర్పణగా తెచ్చారు. ఈ బంగారంతో ఏం చేయాలో బెసలేలు చేస్తాడనమాట. అహోలియాబు వీళ్ళిద్దరూ మాట్లాడుకుని, బెసలేలు అహోలియాబు, మోషే చెప్తాడు, ఇగో బంగారంతో బంగారు రేకు, ఎక్కడ బంగారు రేకు పూయాలి, బంగారు రేకు ఎక్కడ పూయాలి, వెండితో ఎక్కడ చేయాలి, ఈ పనంతా ఆలోచించుకునే వాళ్ళు వీళ్ళిద్దరే. ఎందుకంటే ప్రత్యక్ష గుడారం మొత్తం వీళ్ళిద్దరే కట్టాలి, వీళ్ళిద్దరు సహకారంతో కట్టాలి. ఆ ఉద్దేశంతో ఈ బంగారం, వెండి, ఇత్తడి ఎవరైతే తెచ్చారో స్త్రీలు పురుషులు అది ఎలా చేయాలో బెసలేలు అహోలియాబు కలిపి చేయాలి. చూడండి 34. అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడైన అహోలియాబు ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. 35వ వచనం. 35వ వచనం చివరి వచనం చూడండి, చివరి భాగం. ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు. చూడండి, అంటే బెసలేలు అహోలియాబు ఇద్దరు కూడా దేవుడు వారిని ఎలా చేశాడు? ఆత్మపూర్ణులుగా. దేవుడు జ్ఞానం ఇచ్చి, ఇగో బెసలేలు అహోలియాబు మీరు ఇలా మందిరాన్ని ప్రత్యక్ష గుడారం ఇలా చేయాలి, ప్రజలందరూ తెచ్చిన పోగు చేశారే అర్పణలు, ఆ పోగు చేసిన డబ్బు లేదా పోగు చేసిన అర్పణలు చాలా జాగ్రత్తగా వినియోగించాలి అని వీళ్ళిద్దరితో మోషే మాట్లాడాడు. ఆఖరికి ఇక్కడ ఒక మాట రాశాను, క్రీస్తునందు మనం కూడా ఎలా ఉండాలని కొత్త నిబంధనలు చెప్పాడు తెలుసా? మనం కూడా ఎలా ఉండాలమ్మా? ఆ మాట చదువుకుని మనం ముగించుకుందాం. 2 వచనాలు చివరగా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. క్రీస్తునందు మనం వాళ్ళే మాత్రమే కాదు, ఆ రోజు గుడారం నిర్మించిన బెసలేలు అహోలియాబు ఆత్మపూర్ణులుగా ఉండాలి. ఈరోజు కొత్త నిబంధన సంబంధులుగా ఎఫెసీ 5వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 చూడండి. 18 చివరిలో అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అని ముగిస్తాడు. 18వ వచనం చివరిలో ఎలా ఉండాలి మనం? అమ్మ ఆత్మపూర్ణులు అంటే అర్థం ఏంటి? పరిపూర్ణంగా ఆత్మచేత నింపబడిన వారు లేదా నడిపింపబడిన వారు. ఎందుకంటే శరీరం నడిపించింది అనుకోండి, నాకు ఇష్టమా? శరీరం నడిపిస్తే శరీరము ఆత్మ, శరీరం నడిపిస్తే నా ఇష్టానుసారంగా బతుకుతాను, నేను నాకు ఏదనిపిస్తే చేస్తాను, నా కోరికలు ఏవైతే ఉన్నాయో తీర్చుకుంటాను, లోకాన్ని బట్టి నడుచుకుంటాను. శరీరము నడిపించినట్టు నడుచుకోకూడదు, మీరు ఆత్మ నడిపించాలి అన్నాడు. ఆత్మ నడిపించేవాడిని ఏమంటాడంటే ఆత్మపూర్ణుడు అంటాడు. అంటే కంప్లీట్గా తన హృదయం అంతా ఆత్మచేత నింపబడినవాడు. ఇప్పుడు మందిరం నిర్మాణానికి బెసలేలు అహోలియాబు దేవుడు ఎలా తయారు చేసిన వాళ్ళని? ఆత్మపూర్ణులు. ఎందుకంటే ఎవరెవరో చెప్పినవి కాదు, నీ ఇష్టానుసారంగా కాదు, నేనేం చెప్పినది నువ్వు చెయ్యి అని దేవుడు అన్నాడు. వాళ్ళు ఆత్మపూర్ణులు. ఈరోజు నా బ్రతుకు నా ఇష్టం అనకూడదు, మీ బ్రతుకు మీ ఇష్టం అనకూడదు. మనం ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో గ్రంథం చెప్పాడు. కాబట్టి అలా బతికేవాడు ఆత్మపూర్ణుడు. చెప్తుంది ఒకటి, మన బ్రతుకు ఒకటి అంటే ఆత్మపూర్ణులు కాదు. రోమా 8:14 చివరిగా ప్రార్థన చేసుకుందాం. రోమా 8:14. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చదువుతాను. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడతారో వాళ్ళందరూ ఏమవుతారు అంటే ఆత్మచేత నడిపింపబడిన వాడు మాత్రమే దేవుని కుమారుడు. ఆత్మచేత నడిపింపబడేవాడు ఎప్పుడు కూడా లేఖనాలను దాటి బయటికి వెళ్ళడు.
దేవుని గ్రంథాన్ని దాటి బయటికి వెళ్ళడు. ఇది చెప్పినట్టే బ్రతుకుతాడు. ఆ వ్యక్తి ఆత్మపూర్ణుడు. ఆ వ్యక్తి ఆత్మపూర్ణుడిగా ఉన్నవాడు. ఆ వ్యక్తి ఆత్మచేత నడిపింపబడేవాడు. కాబట్టి దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులుగా ఉంటారు. మిగతా వారు దయ్యాల కుమారుడు, అపవాది కుమారులు. కనుక ఎప్పుడు అపవాది ప్రయత్నం నువ్వు లేఖనాలు వినకుండా చేద్దాం, లేఖనాలకు దూరంగా బ్రతుకుదాం. అదే యవనస్తులందరికీ. అందుకే ఎవరు రారు, ఎవరు ఇష్టపడరు వాక్యం వినడానికి, ఎవరు వాక్యం చదవరు. ఆ అపవాదికి అది కావాలి. కానీ దేవుడు ఆత్మపూర్ణులుగా ఉన్నవాడే నా కుమారుడు, ఆత్మ నడిపించేవాడే నా కుమారుడు అన్నాడు. ఆత్మపూర్ణులు, ఆత్మ నడిపించడం అంటే ఏమీ లేదు. దేవుని వాక్యం చెప్పినట్టు మనం బ్రతకగలిగితే అదే ఆత్మపూర్ణత. బెసలేలు, అహోలియాబు నేనేం చెప్పాను అది మీరు చెయ్యండి, మీకు ఆత్మపూర్ణులుగా మిమ్మల్ని చేశానన్నాడు ఆ రోజున. ఈరోజు మనందరము ఆత్మపూర్ణులుగా ఉండాలి అంటే దేవుడు రాయించిన ఈ లేఖనాలను మన జీవితాల్లో అనుసరిస్తే నేను ఆత్మపూర్ణుడిగా ఉండగలను, నేను ఆత్మచేత నడిపింపగలను. కాబట్టి 35వ అధ్యాయం ప్రత్యక్ష గుడారం కోసం ఎలా కట్టాలో, ఏ ఏ వస్తువులు కావాలో ఇశ్రాయేలుకి అడగడం, ఇశ్రాయేలు తీసుకురావడం, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో వారి ద్వారా ఆ ప్రత్యక్ష గుడారం నిర్మాణం పూర్తి చేయడం. ప్రాముఖ్యంగా విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించమని జ్ఞాపకం చేశాడు. ఓపికతో మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు.